పెళ్లి బట్టల షాపింగ్ ఆల్రెడీ వరమహాలక్ష్మి జూబ్లీ హిల్స్లో అక్క చేసేసింది. తర్వాత రోజు షాపింగ్ నేను ఇంట్లో పెట్టడానికి, అదే మమ్మీకి ఇంకా మాకు శారీస్, ఇంకా అక్క లెహెంగా ఇంకేమైనా కొందామని, పెద్దమ్మకి శారీస్, ఇంకా ఎవరికైనా పెట్టడానికి శారీస్ కొందామని మేమైతే వరమహాలక్ష్మి కుకట్పల్లి అయితే కేపీహెచ్పి బ్రాంచ్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. ఇవన్నీ కూడా పెళ్లి శారీస్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు. బ్రైడల్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా, మొత్తం అన్నీ కూడా. సో మేము జస్ట్ నార్మల్గా బ్రైడల్ కలెక్షన్ మనకి జూబ్లీ హిల్స్కి బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా కంపేర్ చేయడానికి చెక్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ముందు రోజు ఆల్రెడీ పర్చేస్ చేసేసాము. పెళ్లి శారీస్ అన్నీ కూడా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో మీకు చూపిస్తాము. సో ఇక్కడ చెల్లి శారీస్ అయితే చూస్తున్నాను అనమాట, మమ్మీకి చెల్లికి శారీస్ చూస్తున్నాము. సో పట్టు టైపు ఇంకా ఫ్యాన్సీ టైప్ శారీస్ కూడా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. సో పెద్దమ్మకి, అమ్మకి, పెద్దత్త, చిన్నత్త ఇంకా వాళ్ళందరికీ కూడా శారీస్ చూస్తున్నాం అనమాట. సో మనిషికి కాబట్టి సో ఎక్కువ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాము. బావగారు కూడా కొంచెం షాపింగ్లో మాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. తిరిగి అలసిపోయాము ఒక రేంజ్లో, పైకి కిందకి పైకి తిరిగి అలసిపోతున్నాను. సో అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తాను అనమాట. సో ఇగ్నోర్ చేయండి. నేను షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క కొత్త చీర మోడల్ పేరు వింటుంటాను. అన్ని రకాల మోడల్స్ స్టాక్స్ అసలు మార్కెట్లో ఎలా వస్తాయి నాకు తెలియదు. ఎన్ని రకాల కొత్త పేర్లు చెప్తారు, నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే. నేను కలర్ చూసి బ్లైండ్గా ఫాలో అయిపోతాను. కానీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉందన్నారు. ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. కానీ మా మదర్కి వీడియో కాల్ ఫెసిలిటీలో అస్సలు కలర్ మా మమ్మీకి అసలు నచ్చలేదు. సో అదేదో కలర్గా కనిపించిందంట. సో వీడియో కాల్ కాకుండా మనకు నచ్చింది తీసేసుకుంటే బెటర్ అని మా ఫీలింగ్. ఇంటికి వచ్చాక ఈ వీడియో చూపించాక మా మదర్ ఏమో బాగుంది, నాకు ఇదే నచ్చింది అని చెప్పింది. సో వీడియో కాల్ ఫెసిలిటీ వల్ల అక్కడ బిస్కెట్ అయిపోయాము మేమైతే. మదర్స్కి ఇంకా పెద్దమ్మలకి వాళ్ళకి షాపింగ్ చేయాలనుకుంటే అయితే వాళ్ళని షాపింగ్ తీసుకురండి, లేదా వాళ్ళకే మనీ ఇచ్చి షాపింగ్కి వెళ్ళమని చెప్పండి. అంతే తప్ప మనం షాప్కి వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి తీసుకుంటామని మాత్రం చెప్పకండి, అదొక పెద్ద హెడేక్. అండ్ హల్దీ రోజు ఇంకా మెహందీకి అక్క ఏదో డ్రెస్సెస్ చూద్దామంటే మేము పైన లెహంగా సెక్షన్కి అయితే వెళ్ళాము. సో మెహందీకి ఆల్రెడీ డ్రెస్ తీసుకుంది పెద్దమ్మ, ఆల్రెడీ పింక్ కలర్ లెహంగా తీసుకునింది. సో మేము హల్దీ రోజు ఎల్లో కలర్ లెహంగాస్ కోసం ట్రై చేస్తున్నాము. కపుల్ ఆఫ్ లెహంగాస్ చూసాము, కానీ మాకు పెద్దగా ఏది నచ్చలేదు. సో ఇంకా ఈ లెహంగాస్ ఇంకా అని ట్రై చేస్తుంటే మాకు ఒక లెహంగా అయితే కనిపించింది. నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇవైతే అక్కడ ఉన్న స్టాక్ లెహంగాస్ అనమాట. సో కలర్ చేంజ్ మనకి హల్దీ కన్నా తెలిసిందే కదా, ఒక షేడ్ ఆఫ్ ఎల్లోస్ మనకి హల్దీలో కనిపిస్తాయి. అండ్ అస్సలు బాగాలేదు. ఇదైతే మాకు బాగా నచ్చింది లెహంగా, కాకపోతే కొంచెం కాస్ట్ అనమాట, లైక్ 17,000 అలా పడింది. బట్ వర్క్ ఫినిషింగ్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫొటోస్లో ఇంకా బాగా వచ్చింది. నిజంగానే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందా ఏంటో అని అనుకున్నాము. మాకు ఈ స్టోర్లో మిక్స్డ్ రివ్యూ అనమాట. కళామందిర్ ఇంకా మనకి వరమహాలక్ష్మి రెండు కలిసింది కాబట్టి ఓన్లీ ప్యూర్లీ వరమహాలక్ష్మికి వెళ్తే మీరు ట్రై చేయండి. మాకు శారీస్లో మరీ అంత అనిపించలేదు. బట్ లెహంగా అయితే మాత్రం స్ట్రాంగ్గా మేము ఈ లెహంగాకి కమిట్ అయిపోయామన్నమాట. వర్క్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. లెహంగా కూడా చాలా క్లాస్గా అనిపించింది. అక్కడ ట్రైల్ అయితే వేయడానికి ట్రై చేద్దాము అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాము. లెహంగా అయితే చూడ్డానికి అయితే ఇలా వచ్చింది. ప్రింట్ కాదు, వర్క్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. ఆ రోజు ఫైనల్ డే అయితే మాత్రం సూపర్ ఉంటుంది లెహంగా. మేమైతే ఎక్స్పెక్టేషన్స్లో చాలా బాగుంటుంది, గోల్డిష్ కలర్ వస్తుంది కాబట్టి బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే మా డెకరేషన్కి కూడా సూట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. కమింగ్ వీడియోస్లో ఆల్రెడీ హల్దీ వీడియోస్లో మీరు చూస్తారు ఆ డెకరేషన్కి తగ్గట్టుగానే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మా షాపింగ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. మేము చాలా శారీస్ సెలెక్ట్ చేసాము, వాళ్ళు వీడియోస్ తీయనివ్వలేదు. వీడియోస్ చాలా కొద్దిపాటే తీయించారనమాట. సో అవి అన్నీ కూడా ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో కొన్ని డ్యామేజ్ చెక్ చేస్తున్నారు. ఈ లోపల బావగారు మా కోసం వెయిట్ చేస్తారనమాట. మేమే ఇంకా పెళ్లి షాపింగే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాము, మీ షాపింగ్ కంప్లీట్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ ఆడవాళ్ళ షాపింగ్ అంటే తెలిసిందే కదా. సో ఇదైతే నేను మా మదర్కి తీసుకున్నాను. 7,000 అయితే పడింది. నేను ఆ రోజు అది వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇంట్లో తర్వాత వచ్చాక నేను వీడియో అయితే తీసి అటాచ్ అయితే చేస్తున్నాను అనమాట. మనకి లైట్స్లో అయితే గోల్డ్ కలర్లో గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ షేడ్స్లో అయితే వస్తుంది. దూరం నుంచి ఇలా కనిపిస్తున్నామో కానీ వెడ్డింగ్ డే రోజు మా మమ్మీ అయితే కట్టుకునింది. ఆ రోజు వీడియోలో అయితే మాత్రం మీకు కనిపిస్తుంది అనమాట ఆ వీడియో. అండ్ దీని తర్వాత బావగారి పెళ్లి షాపింగ్కి మాన్యవారికి వెళ్ళాము, అది ఏఎంబీలో ఉంది. సో చెల్లి బర్త్డే షాపింగ్కి ఇంకా బావగారు పెళ్ళికి సంబంధించిన షాపింగ్ రెండు కూడా ఏఎంబీలో చేద్దామని మేము ఏఎంబీకి అయితే వెళ్ళాం. ఒకసారి ఒక లుక్ అయితే వేద్దాం.
అండ్ నాకెప్పుడు మా మావయ్యలు, అన్నయ్యలు, ఇంకా నాన్న, బావలు వీళ్ళందరూ చెప్తుంటారనమాట. అమ్మాయిలకు ఉన్నన్ని వెరైటీలు అబ్బాయిలకు ఉండవని. కానీ తప్పు నిజంగానే. ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఒక బ్లూలో ఎన్ని రకాల బ్లూస్ ఉన్నాయో, ఒక మ్యాచింగ్ సెంటర్లో ఉండేనండి కలర్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయనిపించింది. నేను మా చెల్లి ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ అబ్బాయిలు బట్టలకైతే వెళ్ళడం, షోరూమ్స్కి అయితే వెళ్ళడం ఎప్పుడు వెళ్ళలేదు. సో అక్కడ చూసి ఇన్ని రకాల కలర్స్ ఉన్నాయి, ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు చూసినా ఏమి లేవు అని అంటారు. ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయనుకున్నాం మేము కూడా. మా చెల్లి సీరియస్లీ కాన్సన్ట్రేట్ చేయాలి కానీ మాన్యవర్లో మనకి మంచి కలెక్షన్ అయితే ఉంది. మాన్యవరే కాదు, ఇప్పుడు అబ్బాయిల లేటెస్ట్ షోరూమ్స్ అన్నీ కూడా బాగా అప్గ్రేడ్ అయ్యాయి. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా అంటే చాలా మోడల్స్ అబ్బాయిలకు కూడా వస్తున్నాయి. లిటరల్లీ చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అమ్మాయిలకి ఏమాత్రం తీసి పడాల్సిన అవసరం లేదు. కాస్ట్ గురించి అయితే నాకు తెలియదు, ఎందుకంటే కాస్ట్ ఎంత ఉంటాయి ఏంటి అనేది నాకైతే సీరియస్గా తెలియదు. నేను ఫస్ట్ టైం విజిటర్ కాబట్టి నా ఎక్స్ప్రెషన్స్ నావన్నీ కూడా ఇన్వాలిడ్ అవుతాయి అన్నమాట. సో పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మా బావగారు పాపం షాపింగ్ చేయడానికి చాలా కుస్తీలు పడుతున్నారు. మేము ఆ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము అక్కడి నుంచి వెకేట్ చేసి మా షాపింగ్ చేసుకోవడానికి మేము వెళ్ళిపోయాము. ఈ లోపలే వాళ్ళు షాపింగ్ కంప్లీట్ చేసుకొచ్చి మా షాపింగ్ డిస్టర్బ్ చేయడానికి అయితే మాత్రం మా తమ్ముడు, మా బావగారు వీళ్ళందరూ వచ్చారనమాట. అండ్ ఫైనల్లీ మేము ఏమైతే కొనలేదు, ఇంకా అలిసిపోయాం తిరిగి. సో ఫుడ్ కోర్ట్, మనకి ఏఎంబీ ఫుడ్ కోర్ట్లో 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా. సో ఫుడ్ కోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ డే అయితే ఉమా బర్త్డే అయితే ఉండింది. సో నైట్ ఎలాగ సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది, నైట్ అంతా ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ప్లాన్స్ అన్నీ వేసుకున్నాం. మొత్తానికి ప్లాన్ అయితే ఫ్లాప్ అయిందా, ఏమైంది, ఎలా సెలబ్రేట్ చేసాం ఏంటి అనేది అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్. బాయ్.